Hi guys, welcome back to our channel Prime Gaming. This is Rahul. I'm here to explain about Marina Beach in Chennai. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం మెరీనా బీచ్కి ఎలా వెళ్ళాలి, అక్కడ వెళ్ళిన తర్వాత చూడాల్సిన ప్లేస్ ఏంటి, వార్తా కాదా మొత్తం తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు అయితే మీరు ఒక్క విషయం అయితే తెలుసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే మనం ఆల్ ఇండియా ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ ట్రిప్ ఏంటంటే యూనిక్గా ఉండాలని చెప్పేసి నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ఆ సిరీస్ ఎలా ఉంటాయంటే, మీకు వెళ్ళాలనుకున్న టూరిస్ట్ ప్లేస్ అవ్వచ్చు, ఆల్రెడీ వెళ్ళిన టూరిస్ట్ ప్లేస్ అవ్వచ్చు, లేదా ఇంట్రెస్ట్ ఉన్న టూరిస్ట్ ప్లేస్ అవ్వచ్చు, ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో ఒక టూరిస్ట్ ప్లేస్ నేను మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఆ టూరిస్ట్ ప్లేస్ నేను వెళ్ళి అక్కడ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇలా మన ఆల్ ఇండియా మొత్తం కూడా సిరీస్ కంప్లీట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో నాతో మీరు జర్నీ అయితే స్టార్ట్ చేయండి విత్ కామెంట్స్. మీరు కామెంట్ చేస్తూనే నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను. సరే, అయితే ఇప్పుడు మెరీనా బీచ్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ మెరీనా బీచ్ చెన్నైలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్. అంతేకాకుండా ఈ మెరీనా బీచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బీచ్ అనమాట. అంటే సెకండ్ లార్జెస్ట్ బీచ్ ఇది. సో మన ఇండియా విషయానికి వచ్చేసరికి ఇండియాలో దీన్ని మించిన బీచ్ అయితే లేదు. అంటే లెంత్ విషయంలో దీన్ని మించిన బీచ్ అయితే లేదు. లెంత్ నియర్లీ 17 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో మీరు బీచ్ అవుట్లుక్ మొత్తం చూడండి ఎంత లెంత్ అయితే ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బీచ్కి వచ్చే ముందు చెన్నైలో చూడాల్సిన ప్లేస్ ఏంటో తెలుసుకుందాం. అండ్ అలాగే చెన్నై ఎలా రావాలో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే చెన్నైకి రావాలంటే మనం ఉన్న ప్లేస్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ ట్రైన్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి మొత్తం ఒకసారి చెప్తా చూడండి. సో ఒకవేళ మీరు విజయవాడ నుంచి వచ్చినట్టయితే మీకు విజయవాడలో మెయిన్గా రెగ్యులర్గా డైలీ ఉండే ట్రైన్స్ విషయానికి వచ్చేసరికి చెన్నై రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12760. సో ఇది మీకు ఎవ్రీడే కూడా ఎర్లీ మార్నింగ్ 12:10కి, అంటే మనకి మార్నింగ్ 12:10 అంటే మనకి అది స్టార్ట్ అయ్యి మనకి చెన్నై వచ్చేసరికి మార్నింగ్ 6:40 అయిపోద్ది అనమాట. అంటే నియర్లీ 6.5 అవర్స్ జర్నీ. సో ఇది వచ్చేసరికి చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇది 20853 దీని ట్రైన్ నెంబర్ వచ్చేసరికి. సో దీని డ్యూరేషన్ వచ్చేసరికి 7.5 అవర్స్ పడుతుంది. మనకి 12:50 AM నుంచి, అంటే మార్నింగ్ 12:50 నుంచి అది మిడ్ నైట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది కూడా 8:20 మార్నింగ్ కల్లా దిగుతాం అనమాట మనం. సో ఇంకొకటి వచ్చేసరికి 20481 హంసాఫర్ అనమాట. ఇది విజయవాడలో మనకి 2 AM, ఇది కూడా 2 AM స్టార్ట్ అయ్యి మార్నింగ్ 10కి. అలా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. నేను రెగ్యులర్గా ఉండే ట్రైన్స్ అయితే చెప్పాను. ఇంకా చాలా ట్రైన్ ఉన్నాయి. ఒకవేళ మీకు మరీ మిడ్ నైట్ అలా బయలుదేరలేమనుకుంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరవచ్చు. ఎర్లీ మార్నింగ్ 6కి పెనాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది మోస్ట్ ఫేమస్, చాలామంది తెలిసే ఉంటుంది ఈ పెనాకిని. ఎందుకంటే ఇది మనకి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆఫ్టర్నూన్ కల్లా చెన్నైలోకి తీసుకొచ్చేసి మళ్ళీ చెన్నై నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే ట్రైన్ అనమాట ఇది. సో చాలామంది తెలిసిన ఉంటుంది. ట్రైన్ నెంబర్ 12711. ఓకేనా. ఎర్లీ మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యి 1 PM కల్లా మనకి దింపేస్తుంది అనమాట చెన్నైలో. సో ఇంకొకటి వచ్చేసరికి కోరమండల్ ఎక్స్ప్రెస్. ఇది ఎర్లీ మార్నింగ్ 10:20 AMకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 కల్లా మన చెన్నైలో దింపేస్తుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 6 hours 40 minutes. ఇవంతా ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇంకొకటి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అనమాట. ఇది మనకి విజయవాడలో ఎవ్రీడే 3:30 PMకి అయితే స్టార్ట్ అయ్యి నైట్ 11 PM కల్లా వెళ్తుంది అనమాట. 7 hours 30 minutes డ్యూరేషన్. సో అలా చాలా అయితే ఉంటాయి. ఒకవేళ మీరు విజయవాడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకొకటి 121-622 ట్రైన్ నెంబర్. ఇది విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే ట్రైన్ అనమాట. 7 hours 25 minutes డ్యూరేషన్ పడుద్ది. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో వన్స్ మీరు చెన్నైలో దిగిన తర్వాత మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయం వచ్చేసరికి చెన్నైలో మెయిన్ స్టేషన్స్లో 2 ఉన్నాయన్నమాట. ఒకటి చెన్నై సెంట్రల్ మెయిన్ అయితే ఇంకొకటి ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది చెన్నైలో ఉంటుంది. సో ఈ స్టేషన్ ఆ స్టేషన్ మనకి రెగ్యులర్గా వచ్చే ట్రైన్స్, ఇప్పుడు నేను చెప్పిన ట్రైన్స్లో రెండింటిలో కూడా రావచ్చు. అది ఏ స్టేషన్కి వస్తుందో మీరు చూసుకోండి. వన్స్ మీరు వచ్చిన తర్వాత ఆ లోకల్స్లో ఉన్న ఫ్రెషప్స్ రూమ్స్ అయితే పక్కనే ఉంటాయి మన దగ్గరలో. మనం ఏదైతే స్టేషన్ దగ్గర దిగామో ఆ దగ్గరలోనే ఉంటాయి. ఫ్రెషప్స్ రూమ్స్ తీసుకోండి. లేదా మీకు హోటల్స్ కావాలంటే హోటల్స్ బుక్ చేసుకోండి. సో వన్స్ మీరు ఫ్రెష్ అయిన తర్వాత మీరున్న రైల్వే స్టేషన్ లేదా ఎగ్మోర్ రైల్వే స్టేషన్ అయ్యి ఉంటే
ఒకవేళ ఎగ్మోర్ రైల్వే స్టేషన్, ఎందుకంటే ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి ఎక్కువ వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పిన ట్రైన్స్లో. సో లేదా మీకు చెన్నై సెంట్రల్ అయినా పర్లేదు. ఇంకా చెన్నై సెంట్రల్ అయితే ఇంకా మెయిన్ అనమాట, అది ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఏదైనా సరే మీరు ఒకవేళ ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో ఉంటే 27A అనమాట ఆ బస్ నేము. సో ఆ బస్సు ఎక్కితే మీరు ఈ మెరీనా బీచ్ అయితే రీచ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే మీకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అండ్ అలాగే మెట్రో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మెట్రో ఒకవేళ అవైలబుల్గా కావాలనుకుంటే మీకు మనకి ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఈ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి దాని పక్కనే ఉన్న ఒక పార్క్ అనమాట. స్టేషన్ పక్కనే చెన్నై మనకి పార్క్ అని ఒకటి ఉంటుంది. ఆ పార్క్ దగ్గరకు వస్తే మీకు మెట్రో వెళ్ళడానికి సంబంధించిన డైరెక్షన్స్ అయితే మనకు కనపడతాయి అనమాట. సో మీరు మెట్రో ఎక్కి మీకు కావాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. మెయిన్గా ఈ బీచ్కి రావాలంటే మనకు మెట్రో ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీరు రావాలంటే రావచ్చు. సో అదనమాట. సో మెయిన్గా ఈ బీచ్ దగ్గరకు వస్తే చూడాల్సిన ప్లేసెస్లో మెయిన్గా ఈ బీచ్కి 500 మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్సే దగ్గరలోనే మనకి లైట్ హౌస్ ఉంటుంది అనమాట. ఆ లైట్ హౌస్ వచ్చేసరికి మనకి పైకి ఎక్కడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది. పైకి ఎక్కి ఈ బీచ్ మొత్తాన్ని చుట్టూ కూడా చూడవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 20 రూపీస్ ఫర్ లైట్ హౌస్. ఇది వచ్చేసరికి మండే అయితే ఉండదన్నమాట, మీరు గుర్తుపెట్టుకుని వెళ్ళండి. అండ్ అలాగే దీని టైమింగ్స్ వచ్చేసరికి బీచ్కి అయితే మనకి 24 అవర్స్ ఓపెన్ ఉంటుంది. అలాగే ఛార్జెస్ ఏం ఛార్జ్ చేయరు. సో ఈ లైట్ హౌస్ విషయానికి వచ్చేసరికి మనకి మండే అయితే ఉండదు, అండ్ రిమైనింగ్ డేస్లో, మండే తప్ప రిమైనింగ్ డేస్లో ఉంటుంది. రిమైనింగ్ డేస్లో 10 AM నుంచి 1 PM వరకు ఉంటుంది. మళ్ళీ తర్వాత 2 PM నుంచి 5 PM వరకు ఉంటుంది అనమాట. సో అది ఈ మెరీనా బీచ్ అండ్ అలాగే దీని పక్కన ఉన్న లైట్ హౌస్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ట్రావెల్ జర్నీని సపోర్ట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే, అది ఒక్కరు చేసినా ఇద్దరు చేసినా దానికి లైక్స్ వచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా ఆ టూరిస్ట్ ప్లేస్కి అయితే నేను వెళ్ళి మీరు వెళ్తే ఎలా ఉంటుందో అలా నేను నా కళ్ళతో చూపిస్తాను. సైనింగ్గా ప్రయాణ గమ్యం. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah, I'm country boy stepping. Country boy stepping, yeah, I'm country boy stepping.